తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుదిశలా వ్యాపింపజేసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలోని వివిధ సెక్టార్లలో జరుగుతున్న కార్యక్రమాలకు పార్టీ పరిశీలకులు డాక్టర్ శివప్రసాద్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు బండ్లమెట్లలో జరుగుతున్న 10 క్లస్టర్ల మహానాడులో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి ప్రతి సంవత్సరం మహానాడు నిర్వహించి అందులో తీర్మానాలు ప్రవేశపెట్టి భవిష్యత్తు కార్యక్రమాలను అమలు చేసే విధంగా తెలుగుదేశం పార్టీ విధి విధానాలను రూపొందించుకుందని చెప్పారు. పార్టీ ఏర్పడి 44 సంవత్సరాలు అయినా ప్రజలు పార్టీకి ఎల్లవేళలా అండగా ఉండి అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు. ఈ ఏడాది వర్చువల్ మహానాడు ద్వారా ఎంతోమంది పార్టీ నాయకులను, కార్యకర్తలను కలవటం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. గద్దలగుట్ట క్లస్టర్కు సంబంధించి మంగమూరు రోడ్డు రామాలయం వీధిలో నిర్వహిస్తున్న మహానాడు, కర్నూలు రోడ్లో జరుగుతున్న మహానాడులో పాల్గొని పార్టీ శ్రేణులతో మమేకమయ్యారు. 28వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 2వ రోజు మహానాడులో పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. క్లస్టర్ నాయకులు గుంటూరు రాంబాబు, పాటిబండ్ల ఆనందరావు, నత్తల కనకారావు, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, కార్యదర్శి బి వెంకట తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా నేను ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తున్నట్లయితే ఏ సమావేశానికి వచ్చినా కూడా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఏర్పాట్లన్నీ కూడా పార్టీ ఏ విధంగా అయితే ఆదేశించిందో అంతకంటే గొప్పగా ఏర్పాట్లు ఉన్నాయి. కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా చూస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా మహిళలు బాగా పెద్ద సంఖ్యలో హాజరు కావడం కూడా మీ అందరికీ కూడా అందించి భవిష్యత్తులో కూడా మనం క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని పటిష్టంగా ఉంచుకుంటూ మనం పార్టీ ఆదేశించినట్లుగా పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా 2029 ఎన్నికలు కూడా మనం అందరూ కూడా సమిష్టిగా కలిసికట్టుగా ఫైట్ చేసి విజయం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం కోరుకుంటూ మహానాడు మనందరం కూడా ఈ 2 రోజులు పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలి. వాటికి పెద్దలు ఇచ్చినటువంటి సందేశాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మనందరం కూడా తెలియజేసుకుంటాం. మహానాడు జరుపుకోవడం, దానికి హైబ్రిడ్ మోడల్లో ఈ సంవత్సరం ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన సజెషన్ ప్రకారంగా ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో హైబ్రిడ్ మోడ్లో చేసుకోవడం, దానికి మన 12 క్లస్టర్స్లో 12 స్క్రీన్లు పెట్టుకొని ప్రతి క్లస్టర్కి ఒక 5-6 వార్డులు పెట్టుకొని ఈరోజు చేసుకోవడం చాలా సంతోషం. దానికి కార్యకర్తలందరూ కూడా ఇంతమంది ప్రెజెంట్ కావడం చాలా సంతోషదగ్గ విషయం. అలాగే మన అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి సందర్భంగా ఈ మహానాడు 44వ మహానాడు జరుపుకోవడం, దానికి మనకి ఇక్కడ అబ్జర్వర్గా మన డాక్టర్ గారు నెల్లూరు జట్టి ప్రసాద్ గారు రావడం, ప్రతి ఒక్క దానికి అంటే ప్రతి ఒక్క క్లస్టర్కి వెళ్ళి అందరినీ యోగక్షేమాలు తెలుసుకొని కార్యకర్తలందరినీ పలకరించి వారి గురించి తెలుసుకోవడం, అన్ని కష్టాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు ఈ క్లస్టర్కి ఇక్కడ రావడం, వారి గురించి కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కారంగా ప్రతి సంవత్సరం కూడా మనము మహానాడు జరుపుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరము పొదుపుచర్యల్లో భాగంగా మహానాడిని వర్చువల్గా క్లస్టర్ల వారీగా నిర్వహించాలని నిర్ణయించడమైంది. దానిలో భాగంగానే మనం ఒంగోలులో ఉన్నటువంటి 12 క్లస్టర్లో 9వ క్లస్టర్ అయినటువంటి మా క్లస్టరు శంకర నారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించడమైంది. ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపు 500 మంది పైగా దీనికి హాజరైనందుకు ముఖ్యంగా డివిజన్ ప్రెసిడెంట్లకి, బూత్ కన్వీనర్లకి అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.